హలో వెల్కమ్ టు రుచి టెక్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఏపీ ఈసెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇది నిన్ననే రిలీజ్ అయింది. ఈరోజు మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ప్రాసెస్, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏంటి ఇవన్నీ చూసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏపీ ఈసెట్ ఎగ్జామ్ డేట్ అనేది అఫీషియల్గా నిన్న అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఓకేనా, ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే May 6th అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. మీ అందరికీ తెలుసు అనుకుంటా, ఈసెట్ అనేది ఆన్లైన్ బేసిక్ టెస్ట్ అనమాట. అంటే కంప్యూటర్లో రాయాల్సి ఉంటుంది. ఓకేనా, అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, MCQs ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు ఇంకా మీకు కొంతమందికి ఇంకా చాలా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ లింక్ ఇస్తాను, వెబ్సైట్ది చెక్ చేసుకోండి. ఓకేనా, తర్వాత ఇంకా ఏంటి దీని గురించి ఏమేమి చూసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు మనం ఏపీ ఈసెట్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి, ఆన్లైన్లో ఫిల్ చేయాలా లేదా, అది చాలా ఉంటాయి కదా, అవన్నీ మనం చూసుకుందాం. ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏపీ ఈసెట్ రిజిస్ట్రేషన్ లింక్ ఏమేమి కావాలి అన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే లింక్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుందో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, apsc.ap.government.in2025, దాని మీద క్లిక్ చేయాలి. అండ్ తర్వాత మనకు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మీద వెళ్తుంది. అక్కడ మన పర్సనల్ డీటెయిల్స్ అంటే నేమ్, క్వాలిఫికేషన్, ఈ డీటెయిల్స్ అవన్నీ అడుగుతుంది. తర్వాత మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సింది. డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ ఇవన్నీ ఉంటాయి కదా, అదంతా ఉంటుంది. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 600 రూపీస్ ఉంటుంది ఫర్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. అండ్ తర్వాత రిమైనింగ్ కేటగిరీస్ ఉంటారు కదా, వాళ్ళకి వచ్చేసి 550. ఇది మనం త్రూ ఆన్లైన్ ద్వారాగానే పే చేయొచ్చు. ఓకేనా, అండ్ తర్వాత ఇంకొంతమంది అడిగేది ఏంటి, అసలు నేను ఇందాకే చెప్పా కదా, ఈ ఆంధ్రప్రదేశ్ ఈసెట్ ఏదైతే ఉందో ఇది ఆన్లైన్లో జరుగుతుంది అనమాట. ఎవరైతే అప్లై చేసింటారో వాళ్ళందరికీ ఆన్లైన్లోనే జరుగుతుంది. ఇవి షిఫ్ట్స్ కూడా ఉంటాయి, ఆ షిఫ్ట్స్ గురించి కూడా ఫర్దర్గా డీటెయిల్గా తెలుసుకుందాం. ఓకేనా, మామూలుగా ఇది 200 అబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కదా. ఇది మామూలుగా ఏముంటుంది, 100 మార్క్స్ ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్ అండ్ కెమిస్ట్రీ 25 మార్క్స్ అన్నట్టు. అండ్ తర్వాత మనం వచ్చిన ఆప్షన్స్లో ఏదైతే కరెక్ట్ ఆన్సర్ ఉంటుందో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, దాని మీద ఇంకో వీడియో ఉంటుంది. ఓకేనా, ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు చూద్దాం. తర్వాత మీకు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఉంటారు. ఇప్పుడు నేను కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ ఇస్తున్నాను కదా, సో అక్కడ ఏ సిటీస్లో సెంటర్స్ అనేది పడతాయి అనేది దాంట్లో లిస్ట్ ఉంటుంది. ఓకేనా, ఆ లిస్ట్లో ఒకసారి మీకు చెక్ చేసుకోండి, మీకు దగ్గరలో ఏది ఉంది, మీరు ఏది పెట్టుకోవాలి ఎగ్జామ్ సెంటర్స్ ఇక్కడంతా ఉంటుంది. ఓకేనా, ఆ లిస్ట్లో చెక్ చేసుకోండి. ఇంకా ఏంటి, కొంతమంది స్టార్ట్ చేస్తుంటారు, కొంతమంది లాస్ట్ 1 monthలో ప్రిపేర్ అవుతాం అనుకుంటారు. ఏంటైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ ఈసెట్ ఎగ్జామ్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఓకేనా, మీరు ఇప్పుడు ప్రిపేర్ అవ్వకపోతే దాని ఇంపాక్ట్ మీ లైఫ్ మొత్తం ఉంటుంది. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇప్పుడు మనం ఈ ఏపీ ఈసెట్ 2025 కొంచెం హైలైట్స్ చూద్దాం. అంటే ఓవరాల్గా డీటెయిల్గా నోటిఫికేషన్ ఉంటుంది కదా, అన్షార్ట్గా బ్రీఫ్గా చూద్దాం. ఫస్ట్ ఫుల్ ఎగ్జామ్ నేమ్ ఏంటి, ఏపీ ఈసెట్ ఉంటున్నాం కదా, ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఏపీ ఈసెట్ ఫుల్ ఫామ్. నెక్స్ట్ మనం షార్ట్లో ఏమని పిలుస్తాము, ఏపీ ఈసెట్ అని పిలుస్తాం. అసలు ఇది ఎవరు కండక్ట్ చేస్తారు అంటే జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ అనమాట. సో ఇది ఓన్లీ వన్స్ ఇన్ ఇయర్ మాత్రమే చేస్తారు. ఎగ్జామ్ లెవెల్ వచ్చి స్టేట్ లెవెల్, అంటే ఏపీ వాళ్ళు మామూలుగా స్టేట్ వైజ్ ఉంటుంది, ఏపీ తెలంగాణ అలా స్టేట్ వైజ్ ఉంటుంది అనమాట. ప్రతిదానికి నేమ్ అనేది మారుతుంది. ఇప్పుడు ఏపీలో రాసే వాళ్ళకేమో ఏపీ ఈసెట్ అండ్ తెలంగాణ అయితే టీఎస్ ఈసెట్, కేసెట్ అలా ఉంటుంది అనమాట. లాంగ్వేజెస్ వచ్చేసి ఇంగ్లీష్. మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అంటే 600. ఆల్రెడీ చెప్పాను, కౌన్సిలింగ్ కానీ మిగతావన్నీ కన్నా ఆన్లైన్లోనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మామూలుగా వాళ్ళ బ్రాంచ్ని బట్టి ఇదంతా ఉంటుంది. ఓకేనా, అండ్ తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేసినప్పుడు స్పెషల్ వీడియో చేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ స్టెప్ ఏముంటుంది అంటే మామూలుగా ఫిల్ చేయడంలో ఫస్ట్ పేమెంట్ పే చేయాలి, 600 అన్నాం కదా, అది ఆన్లైన్ ద్వారా పే చేయాలి. సెకండ్ది మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. థర్డ్ది ఏంటి అంటే డాక్యుమెంట్స్ అనేది అప్లై చేయాలి. లాస్ట్లో తర్వాత ఇంకా ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయో ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకొని మీ అప్లికేషన్ సబ్మిట్ చేయండి. తర్వాత ఇంకా లాస్ట్లో పేపర్ కరెక్షన్ ఉంటుంది. తర్వాత కౌన్సిలింగ్ గురించి అదంతా ఫర్దర్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇది అండి ఇవాళ వీడియో. ఓకేనా.